బేసిక్గా మనం సినిమాకి వెళ్ళాలంటే టికెట్ కొనుక్కోవాలి. అయితే ఈ సినిమాకి వెళ్ళాలంటే టికెట్తో పాటు జెండు బామ్ కూడా కొనుక్కోవాలి. ఈ సినిమాలో కథ చాలా బాగుంది కానీ నాకు నచ్చలేదు. అలాగే కంటెంట్ చాలా ఉంది కానీ నాకు ఎక్కలేదు. సినిమాలో ప్రొడక్షన్ వాల్యూస్ అన్నీ హాలీవుడ్ రేంజ్లో ఉన్నాయి కానీ నాకు సరిపోలేదు. సినిమాలో యాక్టర్స్ అందరూ కెరియర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ చేశారు కానీ నేను సాటిస్ఫై అవ్వలేదు. ఆ కంటెంట్, ఆ స్టోరీ, ఆ డైరెక్షన్, ఆ రైటింగ్, ఆ ఎలగెన్స్, సినిమాలో ట్విస్ట్ కూడా టాప్ మ్యాచ్ ఉంది. కానీ నా వ్యూస్ కోసం సినిమా బొక్కలా ఉందని చెప్తా. ఫ్యాన్ వర్డ్స్ పెడతా, కామెంట్స్లో ఎడ్డినా గొర్రెలు కొట్టుకొని సావండి. మీ లౌడాలో ఫీలింగ్స్తో నాకు సంబంధం లేదు, నాకు వ్యూస్ మాత్రమే కావాలి. నేను చెప్పే సొల్లు మొత్తం సినిమా రివ్యూ అనుకొని లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకునే మీ అందరినీ ఫక్ యూ. తెలుగు సినిమా గత 100 ఏళ్లుగా ఎన్నో తరాలుగా అలరిస్తూ ఆహ్లాదపరుస్తూ వినోదాన్ని అందిస్తూ సౌత్ ఇండియన్ సినిమా నుంచి పాన్ ఇండియన్ సినిమాగా ఎదిగి ఎల్లెల్లో దాటి ఓవర్సీస్లో సత్తా చాటి ఇప్పటికీ ఎప్పటికీ నయం కాని 2 రోగాల వల్ల ఎంతో నష్టపోతుంది. TF5కి పైరసీ ఒక పెరాలిసిస్ లాంటిదైతే రివ్యూస్ ఒక ఎయిడ్స్ లాంటిది. ఈ జబ్బు లక్షణాలు రాసినోడి కన్నా తీసినోడి కన్నా చూసినోడికే తెలివిందని భ్రమలో బతకడం, రివ్యూల పేరు మీద నోటికొచ్చినల్లా వాగడం, అభిమానుల్ని ఫ్యాన్స్ అండ్ యాంటీ ఫ్యాన్స్ కింద విడగొట్టి గొడవలు పెట్టడం. గత కొంతకాలంగా ఈ రోగాలని సినిమా నుంచి ప్రేక్షకుల్ని, థియేటర్ నుంచి వీక్షకుల్ని దూరం చేస్తున్నారు. ప్రిస్క్రిప్షన్లో కూడా నీ ప్రాసలు అవసరమారా? నీ అయ్యా, వీటికి నివారణ లేదు, నియంత్రణ ఒకటే మార్గం. దేవరమౌనమే సమరములేని హెచ్చరిక. అరే మామ మూవీకి వెళ్దాం రేపు అలా. ఏ మూవీకి వెళ్దాం మామ? అది ఎవరే బుక్ చేయి మామ. ఒక్క నిమిషము, యూట్యూబ్లో ఇప్పుడే రివ్యూ చూస్తా. ఆ రివ్యూ చూసాక సినిమాకి వెళ్ళాలి లేదా డిసైడ్ చేస్తాం, ఓకేనా? డెంట దేవరా అంటావు. ఏమైంది మామ? ఆడెవడో ఉల్లిగడ్డ ఇచ్చే రివ్యూస్ మీద సినిమా చూడాలో లేదో నువ్వు ఎలా డిసైడ్ చేస్తావరా? జోబులో 100 రూపాయలు చేతిలో సెల్లున్న ప్రతి దొంగ నా కొడుకు చెప్పేది రివ్యూసే. అరే మీ రివ్యూ మీద పడి బతికే బ్యాచ్కి సొంత ఆలోచన, బుర్రా బుద్ధి అంటూ ఏది ఉండదా రా మీకు? అంటే అలా కాదురా, తీరా టికెట్ కొని వెళ్ళాక అది రాడ్ సినిమా అని తెలిసిందనుకో, అదే ముందే రివ్యూ చూసి వెళ్ళామనుకో, అదే డబ్బులతో వేరే సినిమాకి వెళ్ళొచ్చు. అది రాడా రోకలా వాడేలా డిసైడ్ చేస్తాడు రా. ఒకసారి దేవరా రివ్యూ అని కొట్టరా ఒకసారి. ఎందుకు మామ? ఒకసారి కొట్టి చెప్తా. ఏంట్రా మామ ఇది? సినిమా రిలీజ్ గంట కూడా కాలేదు, అప్పుడు 2000 పైన రివ్యూ పోస్టులు అయ్యాయి ఇక్కడ. గంట కాదురా, సినిమా అనౌన్స్ చేయంగానే కూడా రివ్యూస్ ఉన్నాయి, సరిగ్గా చూసావు. ఓ పని చేయరా రే, ఇప్పుడు ఇంతమంది ఉల్లిగల్ రివ్యూ ఇచ్చారు కదా, ఇది ఓపెన్ చేయరా. ఇప్పుడు చెప్పబోయే రివ్యూ ఈ సినిమాదే అయినా ఈ సినిమాకి నేను చెప్పేదానికి అసలు సంబంధమే లేదన్నమాట. ఎందుకంటే ఈ సినిమా నేను చూడలేదు కాబట్టి. అసలు సినిమాకి సంబంధించి 24 క్రాఫ్ట్స్లో ఏ ఒక్కదాని ఆకు కూడా నాకు తెలియదన్నమాట. అయినా రివ్యూలు చెప్తా, ఎందుకంటే మీలాంటి ఎర్రి పులకాలు చూస్తారు కాబట్టి. అసలు నేను చెప్పేది పెంటని తెలిసి కూడా దాన్ని చేతితో పట్టుకొని వాసన చూసి నాకి సబ్స్క్రైబ్ చేసి మరీ కామెంట్లో దాని టేస్ట్ గురించి చెప్తారు కదా, అది మీ గొప్పతనం. మళ్ళీ ఒక సంబంధం లేని సినిమాకి సంబంధం లేని రివ్యూతో మీ నోట్లో సారీ మీ చెవిలో పూలు పెట్టడానికి వచ్చేస్తాను. బాయ్. ఆడిది ఓపెన్ చేయరా. మా బొక్కల సొక్కడ ఉందా? హాయ్ గాయస్, ఇప్పుడే నువ్వు వెళ్దామనుకున్న సినిమాకి నేను వెళ్ళొచ్చా. నీకు స్టోరీ మొత్తం చెప్తా. నాకైతే సినిమా ఎక్కలేదు, మీకు కూడా ఎక్కదు. ఎందుకంటే మీరు ఈ సినిమాకి వెళ్ళడం బొక్క. చెబుతున్నాడు ఈ ఎర్రి పూల చొక్క, వినరా నీ అక్క. ఎందుకంటే నేను గడ్డి తింటే నువ్వు కూడా తింటావు, నేను పోయి కడుక్కోకపోతే నువ్వు కూడా కడుక్కోవు. ఫైనల్గా ఈ సినిమాకి నేను ఇచ్చే టమోటాస్ 1/2 కేజీ టమోటాస్. ఈ వీడియో ఎలా ఉందో కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవచ్చుగా. పుచ్చు పుచ్చు మామ ఒక్క నిమిషం మామ, ఇన్ని చూసాం కదా, ఇది 1 నిమిషం అంట మామ రివ్యూ. ఇది ఒకసారి చూసి చూద్దాం, ఓకేనా? రే ఆడేంట్రా ఒక ముక్కలో అని చెప్పేసి 20 నిమిషాల వీడియో పెట్టాడు. తమ్నెయిల్ చూసి వీడియో ఓపెన్ చేసిన మొగ్గలకి, అదే మల్లె మొగ్గలకి స్వాగతం. పేరుకే 1 నిమిషంలో రివ్యూ, కానీ 20 నిమిషాలు మేము మిమ్మల్ని స్వాగతం దిగుతాం. సౌండ్ చేయకుండా చూడండి, మీకు స్టోరీ మొత్తం నోట్లో లాలీపాప్ పెట్టి చెప్తా, మీరు చప్పరించుకుంటా వినండి. ఇకపోతే సినిమాలో ట్విస్ట్లు, టర్న్లు, స్టోరీ, ఇంటర్వెల్ బ్యాంగ్లు, హైలైట్ సీన్లు. బై ద వే నాకు షుగర్ వచ్చి ఆపుకోలేను, సో స్పాయిలర్లు కూడా చెప్పేస్తా. ఇక ఈ రివ్యూ చూసాక నువ్వు సినిమాకు ఏం దొప్పించుకుంటావులే, కానీ ఓటీటీలో వచ్చిన తర్వాత మూవీ రూల్స్లో చూడు.
ఇకపోతే చెప్పరిచింది చాలు నా చూయింగం. నెక్స్ట్ సినిమా రిలీజ్ రోజు రా, దాని రివ్యూ కూడా సోది లేకుండా ఒక ముక్కలో నీకే ఫస్ట్ చెప్తా. అప్పటి వరకు ఉంటా మరి. సబ్స్క్రైబ్ చేసుకో. అర్థం కాలేదా నీకు? ఆడబ్బా స్టోరీ మొత్తం తీసుకెళ్ళి రివ్యూలో కూర్చోబెట్టాడు. మామ ఇలాంటి వాళ్ళని చూసి నేను నిజం చెప్తున్నా మామ, చాలా ఇట్లాంటి రివ్యూలు ఇంకోసారి ఎప్పుడు చూడండి మామ. నేను ఒక సినిమా నీకెంత అర్థమవుతుందో ఆడికి అంతే అర్థమవుతుంది. రే, ఈ సినిమా రివ్యూస్ ఇచ్చేటోళ్ళు మొత్తం హాఫ్ నాలెడ్జ్ గలరా. ఈ నా కొడుకులు రివ్యూస్ కోసం, పాపులారిటీ కోసం తెలిసి తెలియక హాఫ్ నాలెడ్జ్ తోటి ఆ సినిమా గురించి ఏం తెలియకపోయినా సరే అంతా తెలిసినట్టు వాగేస్తుంటారు. ఒక సినిమా అనౌన్స్ చేసిన దగ్గర నుంచి ఆ ప్రొడ్యూసర్ దాని ఫస్ట్ లుక్ అని చెప్పేసి, ట్రైలర్ అని చెప్పేసి, టీజర్ అని చెప్పేసి, ఫస్ట్ లిరికల్ సాంగ్ అని చెప్పేసి ఎన్ని అప్డేట్స్ బయటకు వదులుతాడ్రా. అవన్నీ ఏంటంటే అవన్నీ చూసి నీకు ఇంట్రెస్ట్ కలిగితే వెళ్ళి ఆ సినిమా చూడమని, అంతేగాని ఎవడో లవడగాడి ఇంట్రెస్ట్ని తీసుకొచ్చి నీ ఇంట్రెస్ట్ కింద మార్చుకొని ఆ సినిమా మీద ఇంట్రెస్ట్ని దొబ్బెట్టేసి ఆ సినిమా చూడాలా వద్దా అన్న డెసిజన్ని కూడా లవడగాని వదిలేయాలని కాదు. రే, ఒకటి చెప్తా వినరా, డబ్బు నీది, టైం నీది, సినిమా చూడాలా వద్దా అన్న డెసిజన్ కూడా నీదే, సినిమా బాగుందా లేదా అన్న చెప్పాల్సిన డెసిజన్ కూడా నీదే, అంతేగాని నీ డబ్బుకి నీ టైంని ఇంకొకటి జస్టిఫై చేయడానికి కాదు. శివరాకర్కి ఏమంటారండి ఇప్పుడు? రివ్యూలు చెప్పేటోడిని మింగ, రివ్యూలు చూసేటోడిని మింగ, రివ్యూలు చూసి పోసపోయే గొర్రె మందల్ని మింగ. ఈ వీడియోలోని పాత్రలు, సంభాషణలు కొందరిని ఉద్దేశించినవే, అందరినీ కాదు. ఒకవేళ మీ మనోభావాలు దెబ్బతింటే మీకు మ్యాటర్ అర్థం కాలేదని అర్థం. ఒకవేళ అర్థమైనా అది యాక్సెప్ట్ చేయడానికి మీరు రెడీగా లేరని అర్థం. ఈ వీడియోని మేము TFI మీద ప్రేమతో మాత్రమే చేశాము. ఇట్లు మీ సిద్ధ